చాలా గర్వపడుతున్నానమ్మా నేను. ఎందుకంటే మీరు కూడా గర్వపడాలి. భారతదేశానికి ముఖ్యమైన రాష్ట్రం ఏది? కలకత్తా, పశ్చిమ బెంగాల్. సెకండే ముంబై. అట్లాంటిది ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇన్నాళ్ళు. ఎవరి కాళ్ళు వచ్చేసి పాపం అక్కడ భారతీయులు, హిందువులు, ముస్లిమ్స్ పక్కన పెడదాం. భారతీయులుగా బతకడానికి ఆ రాష్ట్రంలో చాలా కష్టమైపోతుంది. అట్లాంటిది ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే బీజేపీ వర్కింగ్ చేసి బాగా చేసి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ గెలవటానికి రావటానికి ఇవి ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ఎలాగో ఆ మమతా బెనర్జీ కూడా అక్కడ నియంత పరిపాలన. ఎదురు తిరిగితే నరకటము, చంపటము, కాల్చేయటము ఇట్లాంటి వ్యవహారాలు చేసి తన రాజ్యం వెళ్తుంది ఇన్నాళ్ళు. అవన్నీ పక్కన పెట్టారు, ప్రజలు తెలుసుకున్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ మన ఇక్కడి నుంచి మిలిటరీ, సిఆర్పిఎఫ్ వెళ్ళి ప్రజలకు స్వేచ్ఛ కల్పించారు. అంతకుముందు ఎప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో 50-60% తప్ప 90% ఓటింగ్ జరగలేదు. స్వేచ్ఛ కల్పించారు కాబట్టి మీకు వాటర్ బూత్ దగ్గర చూసుకోవచ్చు. క్యూలు కట్టారు, వేల మంది క్యూలు కట్టి అందరూ స్వచ్ఛగా వచ్చి ఓట్లేసారు. ఇప్పుడు మీ ఇండియానే చేయాలని చూస్తారు అందరూ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కి నవీన్ యాదవ్ అనే అతనికి ఓటేశాను. ఎందుకంటే లోకల్ ఫ్రెండ్షిప్ బాధ్యత కాబట్టి. కానీ కాంగ్రెస్ అనేది భారతదేశంలో భూస్థాపితం అయిపోవాలి. కారణం ఏంటంటే వీళ్ళని ఒక మత శక్తుల్ని విదేశాలు అప్పుడు బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఈ రోహింగ్యా గ్యాంగ్లు దించి ఎక్కడెక్కడ కూడా మన హైదరాబాద్లో లక్షల్లో ఉన్నారు జనాభా వాళ్ళు. ఓల్డ్ సిటీలో కానీ లింగంపల్లిలో కానీ అక్కడక్కడ వీళ్ళని ఏంటంటే మెయిన్ ఇక్కడి నుంచి తరిమేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏ దేశమో ఆ దేశం పోయి ఆ దేశంలో బతికేలా చూడాలి తప్ప మన దేశంలో మాత్రం పొరపాటున ఉంచకూడదు. ఎందుకంటే చెప్పినట్టు ఏదైతే మన దేశం ఉంచుతాం, కానీ ఆల్రెడీ ఎప్పుడైతే బీజేపీ గెలుస్తుందని తెలిసిందంటే అక్కడ ఉన్న ఏది బంగ్లాదేశ్ రాడికల్స్ ఆల్రెడీ మన హైదరాబాద్ లో కానీ లేదా వేరే ఇతర స్టేట్ లో కూడా వెళ్ళిపోయి అక్కడ ఉండడానికి అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ వస్తున్నారు డైలీ. ఏం జరగదు. ఇక ముందు బీజేపీ గవర్నమెంట్ అక్కడే గెలిచింది కాబట్టి, కలకటాలో గెలిచింది కాబట్టి అది మెయిన్ ఒక ఇండియా, ఒక చిన్న రాష్ట్రం కాదు బంగ్లాదేశ్. అదే పశ్చిమ బెంగాల్ అంటే కలకటా అంటే గెలిచింది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఇవన్నీ చూసుకుంటుంది. ఎందుకంటే అస్సాము, పాండిచ్చేరి అక్కడ కూడా గెలిచారు. వీళ్ళందరి మీద ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటారు. హిందూ ముస్లిమ్స్ కాదు, ఎవరికైనా చెప్తాను, మీకు భారతదేశం మీద అభిమానం ఉంటే భారతదేశంలో ఉండండి. లేకపోతే మీకు పాకిస్తాన్ ఇష్టం ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి, బంగ్లాదేశ్ ఇష్టం ఉంటే బంగ్లాదేశ్ వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడుండి మత ద్రోహులు దేశానికి ద్రోహం మాత్రం తలపెట్టకండి. దేశానికి ద్రోహం తలపెట్టి ఏ ఒక్కడైనా వాడిని పట్టుకుని నువ్వు నిజమైన భారతీయుడైతే ఎవడైనా సరే వాడిని గవర్నమెంట్కి అప్పచెప్పండి. అర్థమైందా? ఇంకొకటి విదేశాల నుంచి వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి అది కూడా సెక్యులర్ వాళ్ళకి కానీ ఈ భారతదేశాన్ని దూషించి తిట్టే వాళ్ళకి కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం ఇవ్వకండి ప్లీజ్. అలానే మమతా బెనర్జీ వాళ్ళ అల్లుడు కూడా ఏమని చెప్తున్నారంటే ఈసారిగా మేము గెలవకపోతే ఇక్కడ ఉన్న హిందువుల్ని అంటే బీజేపీ సపోర్ట్ చేసే హిందువులు అందరూ కూడా మేము అంటే థ్రెట్నింగ్ లేక వార్నింగ్ ఇచ్చారు. అంటే చంపేస్తాం అనేటట్టయితే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది వ్యక్తిగతంగా చాలా చాలా కక్షలు ఉంటాయి వాళ్ళకి పార్టీల పరంగా. ఏంటంటే బీజేపీ అంటే బి అంటే భారతదేశం, జే అంటే జనత అంటే పేద ప్రజలు పార్టీ. అంతేగాని హిందూ పార్టీ ఇలా విభేదాలు తేకండి. మీరు పెట్టుకున్నారు పార్టీలు, ముస్లిం పార్టీ అని క్రిస్టియన్స్ పార్టీలు అని పెట్టున్నారు. కానీ ఇదేంటంటే భారతదేశ రక్షణ కోసం పుట్టిన పార్టీ. దయచేసి యువత కూడా చెప్తున్నా, యువత మీరు బజరంగ దళలో జాయిన్ అవ్వండి, RSSలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన దేశాన్ని మనం రక్షించుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఒకప్పుడు లక్షల మందిని హిందువులను కోత కోసి పాకిస్తాన్ నుంచి తరివే చంపేశారు. అలాగే బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు కూడా అలాగే హిందువులు లక్షల మంది చచ్చిపోయారు. ఇంకెంతమంది చచ్చిపోతాం? చచ్చిపోయిన 1 కోటి మంది పైనే మనం ఇంకా ఈ భూమి మీద మిగిలి ఉన్నామంటే ఎంత గ్రేటో తెలుసుకోండి. ఇక నుంచి ప్రేక్షకుల పాత్ర పోషించకండి. ఏదైనా గొడవ జరుగుతుందనుకో, ముస్లిం హిందూ కొట్టున్నారనుకో 100 మంది ముస్లిమ్స్ వస్తారు, కానీ హిందువులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తారు. ఇది భేదాలతో చెప్పట్లే నేను, ఎందుకంటే ఉన్న విషయం చెప్తున్నాను. నా దేశంలో నేను వచ్చలేకపోతే నాకెందుకు ఇంకా? ఎదుర్కోండి, ప్రశ్నించండి, వాడు ఎవడైనా సరే. అర్థమైందా? ఎదురు తిరగకపోతే మాత్రం మీ దేశంలో మీరు ఉండలేరు. మన అదృష్టం ఇదే 10 ఏళ్ళు ఉదాహరణ కాంగ్రెస్ గవర్నమెంటే ఉందనుకో, హిందువులు మొత్తం చచ్చిపోయారు ఈ పార్టీకి. అదొకటి తెలుసుకోండి. అర్థమైందా? ఇట్లాంటి గ్యాంబ్లింగ్ రాజకీయాలు చేయకండి. నాకేదో పార్టీలో ఉండాలి, బీజేపీలో సీట్ రాదు, నేను కాంగ్రెస్లో ఉంటాను, ఇట్లా కాదు. అందరూ ఒకటి రండి, బీజేపీలో ఉండండి, బీజేపీని గెలిపించండి, భారతదేశాన్ని రక్షిస్తుంది.